మూసీ నది పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ అభివృద్ధికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఓంకాళేశ్వర ఆలయం అభివృద్ధిలో పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ సుందరీకరణ చేయనున్నారు. మంచిరేవుల దగ్గర ఓంకాళేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 700 కోట్ల రూపాయలతో 8 ఎకరాల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత దశలో చర్చి, మసీదు, గురుద్వారా నిర్మించనున్నారు. నదిలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్న ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ప్రజల వల్ల జరిగిన తప్పిదం. ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలిసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్ని కప్పేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవులు ప్రకటిస్తుంటే, అక్కడికి వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుంటే, ఆ నగరం నుంచి, ఆ నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి, నిలబెడుతున్న సంస్కృతిని అడ్డుకోవడము ఏ సంస్కృతికి ఇది తార్కణం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేము చేయలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్కసు. ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లా ఒప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటీలో కేసు వేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి, చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష.